ఇక్కడ తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉందని మన దృష్టికి తీసుకొచ్చారు మన నాయకులందరూ. ఆ దృష్టికి వచ్చిన వెంటనే మీకు వాటర్ ట్యాంకర్స్ పెట్టించాను. ఇప్పుడు వాటర్ ట్యాంకర్స్ ద్వారా మంచి నీళ్ళు ఏవైతే మీకు అందుతున్నాయో అవి మన పార్టీ ద్వారా అందిస్తున్నటువంటి నీళ్లు. ఇప్పుడు మీకు అందుతున్నటువంటి నీళ్ళన్నీ కూడా మన పార్టీ ద్వారా మన సొంత డబ్బుతో మీకు అందిస్తున్నటువంటి నీళ్లే. అది మీరు దయచేసి గమనించాలి. ఇప్పుడు ఈ కోడ్లో బోర్వెల్స్ కానీ కోడ్ కానీ చేయించేటటువంటి అవకాశం లేదు. ఒక్క నెల మీరు ఓపిక పట్టి ఎలక్షన్స్ లో జగనన్నకు మద్దతు కానీ ఇస్తే ఇక్కడ కావాల్సినటువంటి ఇంటి నిర్మాణాలు, డ్రైనేజ్ నిర్మాణం, మంచినీటి సౌకర్యం, అట్లాగే ఇంటర్నల్ రోడ్లు వేయవలసినటువంటి అవసరం ఉంది. వీటి లైట్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ చర్చ్ నిర్మాణం గురించి ఏదో అడుగుతున్నారు. నా వంతు తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను. ఖచ్చితంగా మీకు సహాయం చేస్తా. ఈ గ్రామం నా సొంత గ్రామం లాగా, మీ సొంత బిడ్డలాగా ఈ గ్రామానికి పనిచేస్తాను. ఏ రోజు ఎవరికి ఎలాంటి అవసరం కావాలన్నా ఖచ్చితంగా మన ఆఫీస్కి రాండి. ఇప్పుడు మన పిల్లలు కూడా కొంతమంది వచ్చారన్నా మాకు ఏం పని జరగట్లేదన్నా అని చెప్పేసి అన్నారు. పని జరగాలి అంటే నాయకుడు బయటకు రావాలి. గ్రామంలో నుంచి నాయకుడు బయటకు వచ్చి చిత్తశుద్ధితో పని జరిగిందాకా అధికారిని నిలదీయాలి, రాజకీయ నాయకుడిని నిలదీయాలి. పని చేయించాలి, చేయించి పెట్టాలి. మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు ఓటు అడగాలి తప్ప పనులు చేయకుండా ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే మనం పనులు అడిగి మళ్ళీ ఎలక్షన్స్ కి వచ్చిన వాళ్ళు ఏదో ఇస్తామని తప్పించుకునేలాగా ఉండకూడదు. అది మారాలి. ఎస్సీ పల్లెలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలు. పల్లెలకు మంచి జరగాలి, పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలకి మేలు జరగాలి. ఖచ్చితంగా మీ అందరికీ అభివృద్ధిని, ఫలితాలని అందించాలి అంటే జగనన్నను మళ్ళీ మనం సీఎంగా చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించిన తర్వాత కూడా మనకి ఇవాళ నీళ్లు లేవని మీరేగా చెప్తున్నారు. చెప్తుంది వాస్తవమా లేదా? మరి ఇన్ని రోజులు తెలుగుదేశం పరిపాలించిన నీళ్లు రాలేదు, రోడ్డు రాలేదు, కరెంటు రాలేదు, బిల్లు రాలేదు, ఏ రకంగా మన జీవితాలు మారలేదు. ఏకంగా అతను ఏమంటాడంటే ఎస్సీలో ఆయనను పుడతారా, పుట్టాలని అనుకుంటారా అని అన్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. కారంచేడు ఘటన మీ అందరికి తెలిసే ఉంటుంది. పరిగెచ్చి ఊచ కోత కోసారు దళితుల్ని ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో. అయినా కానీ వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోవాలి. ఇవాళ జగనన్న వచ్చిన తర్వాత దళితుల అకౌంట్లలోకి డబ్బులు వేస్తున్నాడు. ముసలి వాళ్ళు ఎవరైతే బిడ్డలు సహకరించరో లేదా ముసలి ప్రాయంలో నడవలేరో వాళ్ళకి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి పథకాలు ఇస్తున్నాడు. చిన్న చిన్న బిడ్డలకి మంచి స్కూల్స్ నిర్మాణం చేసి వాళ్ళకి అమ్మఒడి ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నాడు. డిజిటల్ ట్యాబ్ ఇస్తున్నాడు. మీ అందరికీ వ్యాపారం చేసుకునేటటువంటి చిన్న వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళకి ఆసరా అని, రుణాలని, అనేక రకాలైనటువంటి పథకాలు ఇస్తున్నాడు. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి రైతు భరోసా ద్వారా ఆదుకుంటున్నాడు. ఇవన్నీ పథకాలు రావాలంటే జగనన్న మళ్ళీ రావాలి. ఈ పథకాలు రావాలన్నా, ఈ అభివృద్ధి జరగాలన్నా మళ్ళీ జగనన్నే రావాలి. మీరు వేసే ఓటు ఎవరికి తెలుసా? వేసేది జగనన్నకే. జగనన్న సైనికులుగా, మీకు సేవకులుగా నేనుంటాను. అంతే తప్ప మీ మీద వేరే రకమైనటువంటి ఆధిపత్యాన్ని చలాయించే సిస్టమ్ ఈ గ్రామాలలో ఉండదు. ఇక్కడ గ్రామ నాయకులు, మన సర్పంచ్ గారు, అట్లాగే మీ ఎంపీటీసీ, ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు ఎవరిని సంప్రదించినా, ఎవరి ద్వారా అయినా, ఈ గ్రామానికి ఒక పెద్ద సర్పంచ్ గారు ఉన్నారు, వారి ద్వారా కూడా మీరు అన్ని కార్యక్రమాలు చేయించుకోండి. ఏదన్నా టెక్నికల్ గా వాళ్ళు చేయలేకపోతే నా దృష్టికి కూడా తీసుకురండి. వాళ్ళ ద్వారా మీకు ఆ పనులు చేసి పెడతా. ఖచ్చితంగా ఈ గ్రామాలకి అభివృద్ధి జరుగుతుంది. నేను మీకు మాటిస్తున్నా, భరోసా ఇస్తున్నా. మీ యొక్క ఆదరణ, ఆప్యాయత, ప్రేమ ఓటు ద్వారా మీరందరూ చూపించి ఘనమైనటువంటి మెజారిటీ జగనన్నకి ఇవ్వవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ముఖ్యంగా పనులు నిజంగా ఏ ప్రభుత్వం అయినా మీ పేర్ల మీద పట్టాలు కానీ
లేదా ఇల్లు కానీ ఇవ్వలా. జగనన్న 25 లక్షల ఇల్లు ఇచ్చాడు, 31 లక్షల పట్టాలు ఇచ్చాడు. ముఖ్యంగా ఎస్సీల్లో అసైన్డ్ భూములు ఏవైతే ఉంటాయో వాటి మీద హక్కు కల్పించాడు. ఎస్ఐ అసైన్డ్ భూములు హక్కు కల్పించడం అంటే మన బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడమే. చాలా మంది తెలుగుదేశం వాళ్ళు అది అమ్ముకునేలాగా చేశారు, వాళ్ళ దగ్గర ఎస్సీల దగ్గర భూమి లేకపోతే ఉంది అని అంటారు. ఇప్పుడు మనకి పనికిరాని వస్తువు మన దగ్గర ఉంటే దానికి ఉపయోగమే ఉంది, ఇంటి మీద పెట్టినట్టు అవుతుంది. అదే కానీ దాని మీద రుణం పొందే వెసులుబాటు ఉందనుకోండి, ఆ రుణాన్ని మళ్ళీ తీసుకొని పంట వేసి రుణాన్ని ఇచ్చేస్తాం, మళ్ళీ లాభాన్ని కూడా పొందగలుగుతాం. హక్కు ఉన్నప్పుడు మాత్రమే అధికారాన్ని మనం చెలాయించగలుగుతాం. హక్కు లేకపోతే ఎప్పుడైనా గవర్నమెంట్ తీసేసుకోవచ్చు కదా. అలాంటివి హక్కు కల్పించారు. ఇంత గొప్ప కార్యక్రమం ఎవరు చేయలే. దళితుల అభ్యున్నతికి పాటుపడ్డది జగనన్న. దళితుల్ని ఖచ్చితంగా అన్ని విధాల ఆదుకుంది జగనన్న అనేది మీ అందరూ తెలుసుకొని, మీకైనా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే రోజు తప్పుడు పత్రికలు, తప్పుడు వార్తల్ని, అబద్ధాలని మరణిస్తూ రాస్తూ మీ మీద నిత్యం రుద్దుతూ ఉంటే అదే నిజమని అనుకుంటుంటారు. దళితుల పథకాలన్నీ తీసేశారని ఒక తప్పుడు వార్తలు మాట్లాడుతూ ఉంటారు. ఒక్క పథకాన్ని కూడా దళితులకు తీసేయలేదు తెలుసా జగనన్న. ఇంకొకటి ఏంటంటే, ఈ భారతదేశంలోనే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు అత్యధికంగా వాడినటువంటి ప్రభుత్వం, సబ్ ప్లాన్ నిధుల్ని తెచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఎస్సీ కుటుంబాలు మన రాష్ట్రంలో ఎన్ని లబ్ధి పొందాయో అన్ని కుటుంబాలు ఈ భారతదేశం మొత్తం కలిపి లబ్ధి పొందాల. అన్ని కుటుంబాలకి లబ్ధి జరిగింది మన ప్రభుత్వం వల్ల. కాబట్టి జగనన్నను మళ్ళీ గెలిపించుకుందాం, ఈ సంక్షేమ పథకాల్ని మళ్ళీ కొనసాగేలాగా చేసుకుందాం. జై